హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, జాజికాయ, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఫ్రై ఆనియన్స్, నెయ్యి, కారం, సాల్ట్, కొత్తిమీర, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. మంచి బిర్యానీ గిన్నెలో చికెన్ వేసుకొని అందులో కొంచెం గీ వేసుకొని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలన్నీ, కొత్తిమీర, ఫ్రై ఆనియన్స్, పసుపు, పెరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, నిమ్మరసం పిండుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాగా తిప్పుతూ ఉండి మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పీసెస్కి మసాలా బాగా పట్టిద్ది. అలా మ్యాగ్నేట్ చేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, లేకపోతే బయటన్నా మూత వేసుకొని పెట్టుకోవచ్చు అండి. చికెన్ మసాలా, గరం మసాలా, కొబ్బరి పొడి, వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి మొత్తం. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోనండి, పసుపు, గరం మసాలా దినుసులు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, కొంచెం కారం, వేసి తిప్పాలండి. బాగా నీళ్ళు మరగాలి. అందులోకి మూతేసేసుకుంటే నీళ్ళు మరుగుతాయండి. అందులోకి నానబెట్టుకోవాలండి. బాస్మతి రైస్ 1 kg హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ కొద్దిసేపు కుక్ అవ్వాలండి. ఒక హాఫ్ కుక్ అవుతే బాగుంటుందండి. అలానే పెడితే దమ్ బాగుండదు, కొంచెం కుక్ అయితే బాగుంటుంది. నీళ్ళు మసులుతున్నాయండి. ఎసరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. నీళ్ళు బాగా మరిగాక ఎసరు అందులో బాస్మతి రైస్ నీళ్ళు లేకుండా వేసుకోవాలండి. గులాబ్ చెట్టు పడిపోయింది. అది గులాబ్ చెట్టు అనేది బాగా కొంచెం 70% ఉడకాలండి రైస్. జై శ్రీరామ్. చికెన్ కూడా మగ్గిందండి. ఇప్పుడు తీసుకొని వాటర్ మొత్తం పక్కన పోసేసండి రైస్లో దమ్ చేసుకోవాలండి. ఒక లేయర్ రైస్ వేసుకోవాలండి. ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, మనం ఇందాక దమ్ చేసుకున్న చికెన్
కొంచెం గీ చికెన్ పైన వేసుకోవాలండి. ఇందాక కొంచెం హాఫ్ కుక్ అయిన చికెన్, హాఫ్ కుక్ అయిన రైస్ అండి. అలా లేయర్గా రైస్ వేసుకోవాలండి, చికెన్ వేసుకోవాలండి గ్రేవీతో. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి వేసుకుంటా చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ. ఫ్రై ఆనియన్స్ అండి, మళ్ళీ చికెన్ గ్రేవీతో, కొత్తిమీర అండి. కొంచెం గ్రేవీ వేసుకోవాలండి చుట్టూరు. అప్పుడే రైస్కి మంచిగా మసాలా బట్టి బాగుంటుందండి. రైస్ వేసుకోవాలండి ఒక లేయరు. మేము 3 లేయర్స్ వేసామండి. కేజీ కాబట్టి ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా లేయర్స్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉన్న గ్రేవీ వేసుకోవాలండి. లెగ్ పీసెస్ పైన పెట్టుకుంటేనే బాగుంటాయండి, మధ్యలో పెట్టుకుంటే మరి ఏవి కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఉన్న కొంచెం అంత రైస్ ఉంటే పైన వేసేసుకోండి. ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి లాస్ట్ పైన మంచిగా వేయండి. మిగిలిన గ్రేవీ కూడా వేసేయండి. ఫ్రై ఆనియన్స్ వేయండి. కొత్తిమీర, నెయ్యి అండి, నెయ్యి వేయండి. బాగుంటుంది నెయ్యి. దమ్ బిర్యానీకి నెయ్యి ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి. కొంచెం బరువాటి గిన్నెలో వాటర్ అయినా లేకపోతే చిన్న బరువు ఏదైనా పెట్టండి. దమ్ అయిద్దండి. 10 నిమిషాలు హైలో, 10 నిమిషాలు లోలో పెట్టండి. దమ్ అయిద్దండి. దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. చూడండి దమ్ బిర్యానీ కొంచెం దమ్ అవ్వాలండి. రెడీ అయిపోయిందండి మన దమ్ బిర్యానీ. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అండి. ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. ఆనియన్, నిమ్మకాయ, రైస్, చికెన్ తినేసేయండి. దమ్ బిర్యానీ సూపర్ టేస్టీ.